ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జనవరి 30వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై డైలీ బ్రెడ్ పరిచర్యలో మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ గ్రామీణ మండలం. ఈ గ్రామీణ మండలంలో మొత్తం 27 గ్రామాలు ఉన్నాయి. ఈ 27 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకొనండి. మహాగణుడువైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 2026వ సంవత్సరం జనవరి 30వ తేదీ ఉదయకాలమున తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా నిర్మల్ గ్రామీణ మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 27 గ్రామ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన తండ్రి, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దైవ సేవకులను, సువార్థికులను, వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. కృపగలిగిన దేవ, ఈ నిర్మల్ గ్రామీణ మండలం చుట్టూ మీ కంచె ఉంచి ప్రజల మనోనేత్రాలు మీరు వెలిగించి మీరు మహిమ, మీరు ఘనత, ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 14వ అధ్యాయము 34-35 మాటలతో 14వ అధ్యాయం పూర్తవుతుంది. రేపటి నుండి ప్రార్థనా పూర్వకంగా లూకాసు వార్త 15వ అధ్యాయంలో 32 మాటలు ఉన్నాయి. ఆ మాటలు ప్రార్థనా పూర్వకంగా ధ్యానిద్దాం. దయచేసి 34-35 మాటలు చదువుతున్నాను, ఆసక్తితో వినండి. ఉప్పు మంచిదే, కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినునగాక అని వారితో చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనతో కూడా వెళుతున్న జన సమూహమును చూసి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు శిష్యుడు కానేరడని, మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నాకు శిష్యుడు కానేరడని ప్రభు చెప్తూ వస్తున్నారు. ఈ 34-35 మాటలో ఉప్పు మంచిదే, కానీ నిస్సారమైతే
అది దేనికి పనికిరాదు అని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఉప్పు మంచిదే, కానీ అది నిస్సారమైతే అనగా నిష్ప్రయోజనమైనదైతే అది దేనికి పనికిరాదు. ఈ ఉదయకాల సమయంలో అందుకే యేసు ప్రభుల వారు వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరు సారంగా ఉన్నారా, లేకపోతే నిస్సారమైన వారుగా ఉన్నారా, ప్రయోజకులుగా ఉన్నారా, లేకపోతే నిష్ప్రయోజకులుగా ఉన్నారా? మీరు పనికి వచ్చేవారుగా ఉన్నారా, లేకపోతే ప్రభు పనికి రాని వారుగా ఉన్నారో మిమ్మల్ని మీరే, మనల్ని మనమే యేసు ప్రభుల వారి పాదాల ఎదుట మనల్ని మనం సమీక్ష చేసుకోవాలి. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, వాక్యము సెలవిస్తూ ఉంది, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు అంటున్నాడు. ఎప్పుడైతే ఉప్పు నిస్సారమైపోతుందో, దాని యొక్క గుణాన్ని కోల్పోతుందో, అది ఏమవుతుంది? ఒక రోజున బయట పారవేయబడుతుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఉప్పే నిస్సారమైతే అంటే తన గుణగణాన్ని కోల్పోతే ఉప్పునే బయట పారవేయబడుతుంది అంటే మీ పరిస్థితి నా పరిస్థితి ఏంటో ఒకసారి మనల్ని మనం ప్రభు పాదాల దగ్గర పరిశీలన చేసుకోవాలి. అందుకే మనం ఏం చేయాలంటే నిస్సారమైన స్థితిలో నుండి సారమైన స్థితిలోనికి నడిపించబడాలి. ఎప్పుడు ఒక వ్యక్తి నిస్సారమైన స్థితి నుండి సారమైన స్థితికి నడిపించబడతాడంటే యేసు ప్రభుల వారి పాదాలు గట్టిగా పట్టుకున్నప్పుడు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో రండి, నిస్సారమైన స్థితిని మనం విడిచిపెట్టి మనము సారము కలిగిన వారుగా ప్రభు దగ్గర వర్ధిల్లుతూ ఉంటాం. ఒకవేళ నిష్ప్రయోజకులంగా ఉన్నామేమో, రండి ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం సమీక్షించుకొని మనము ప్రయోజకులంగా అవుదాం. ఈ ఉదయకాల సమయంలో మనము సారంగా లేకపోతే, ప్రయోజకులంగా లేకపోతే ఒకరోజు ప్రభు మనల్ని బయట పారవేస్తాడు. ఆ స్థితి మనకు ఆశీర్వాదం కాదు, ఆ స్థితి మనకి దీవెన కాదు. అందుకే ఈ ఉదయకాల సమయంలో మనము ప్రభు పాదాలు పట్టుకుని, దేవా నేను నిస్సారమైన వ్యక్తిగా ఉన్నాను, మీరు నన్ను క్షమించండి, నేను సారము కలిగిన దానిగా, నేను సారము కలిగిన వాడిగా ఉంటాను అని ప్రభువుని అడుగుదాం. అయ్యా, నా సంఘంలో నేను నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా ఉన్నాను, నా కుటుంబంలో నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా ఉన్నాను, నా వ్యక్తిగత జీవితంలో నిష్ప్రయోజకరమైన వ్యక్తిగా ఉన్నాను. దేవా నన్ను ప్రయోజకరమైన వ్యక్తిగా మలచమని ప్రభు పాదాలు పట్టి వేడుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయ కలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. దేవా, మీ వాక్యం సెలవిస్తూ ఉంది, ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వలన దానికి సారము కలుగును అని మీ వాక్యం సెలవిస్తుంది. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనక దానిని బయట పారవేయుదురు అని మీ వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది. అవును తండ్రి, మేము సారము కలిగి ఉండవలసిన వారం నిస్సారమైన స్థితికి వచ్చాం. మీరు మమ్మల్ని క్షమించండి నాయనా. మేము సంఘములో నిస్సారమైన వ్యక్తులుగా ఉన్నాం, మా కుటుంబంలో నిస్సారమైన వ్యక్తులముగా ఉండిపోతున్నాం, మా వ్యక్తిగత జీవితంలో నిస్సారమైన వ్యక్తులుగా ఉండిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభు.
మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, నిష్ప్రయోజకులమైన స్థితి నుండి మీ కొరకు ప్రయోజనకరమైన వ్యక్తులుగా మీరు మమ్మల్ని మలచండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.